హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 1 అయితే స్టార్ట్ అయింది. చూడండి, వెయిట్ 85.6 kgs అయితే ఉన్నాను. మార్నింగ్ రొటీన్గా నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు తాగాను. ఆ తర్వాత వేడి నీళ్ళలో నేను ఏసీవీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏసీవీ దాన్ని స్పెషల్గా ప్రిపేర్ చేసుకోవడం ఏం లేదండి. యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ పడ్డ వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే పడుతుంది. కాకపోతే ఎవరైనా కూడా ఎంటీ స్టమక్తో కాకుండా కొంచెం వాటర్ తీసుకున్నాక తీసుకుంటే బెటర్. ఇది నేను యాపిల్ సైడర్ వెనిగర్ విత్ ద మదర్ అన్సాచురేటెడ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అంటే ఫిల్టర్ అవ్వని వెనిగర్. గోరువెచ్చటి నీళ్ళలో 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నేను స్పూన్ ఏం యూజ్ చేయలేదు, కొలత మామూలుగా వేసేసాను. 1 స్పూన్ వరకు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి. అయితే దీనికి ఎనామిల్ డైరెక్ట్గా డ్రింక్ చేస్తే ఎనామిల్ దెబ్బతింటుంది కాబట్టి స్ట్రా అయితే యూజ్ చేయాలి. ఇంకా ఈ డ్రింక్ రెగ్యులర్గా యూజ్ చేయొద్దు. 40 days యూజ్ చేసిన తర్వాత ఒక 1 month అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూజ్ చేయొచ్చు. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి 11 to 6 అనమాట నా టైమింగ్స్. మార్నింగ్ 11 to ఈవినింగ్ 6 లోపు నేను తినేస్తాను. అయితే 2 meal సరిపోతుందని చెప్పేసి 2 meal ప్రిపేర్ చేసుకున్నాను. డ్రింక్ తాగిన తర్వాత ఒక 45 minutes గ్యాప్ ఇచ్చి నేనైతే నానబెట్టిన బాదం అయితే ఒక 5-6 తీసుకున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఇది స్పినాచ్ ఉంటుంది కదా, బచ్చల కూర అంటారు. బచ్చల కూరని నేను కొంచెం వాటర్లో ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేశాను. ఎందుకు అంటే దీన్ని గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసి చపాతీ చేసుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట. మీరు ఇదే కాదు, ఒకవేళ పాలకూర లేదంటే చుక్కకూర, తోటకూర మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని నేను మల్టీగ్రెయిన్ పిండి ఉంది ఇంట్లో, ఇదే యూజ్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం పింక్ సాల్ట్ యాడ్ చేశాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పినాచ్ ఉంది కదా, బచ్చల కూర, దీన్నైతే ఇందులో వేసుకున్నాను అనమాట. ఇందాక కొన్ని వాటర్ మిగిలాయి, ఆ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే చాలా మెత్తగా కలుపుకున్నాను. ఒకవేళ నేను ఎక్కువైనా కూడా ఇంట్లో వాళ్ళు తినేస్తారని చెప్పేసి కొంచెం అయితే ఎక్కువగానే పిండి కలిపాను. పిల్లలైనా లేదంటే మా ఇంట్లో మా వారైనా కూడా ఎవరైనా కూడా నో చెప్పకుండా తినేస్తారు. ఇంకా ఇందులో ఆకుకూరలు ఏం కనిపించట్లేవు కాబట్టి పిల్లలు తీసి పక్కన పెట్టే ఛాన్స్ ఉండదు. అందుకోసమని చపాతీ చేసినప్పుడు బీట్రూట్ కానీ ఇలాంటి ఆకుకూరలు కానీ గ్రైండ్ చేసి ఇందులో వేస్తూ ఉంటాను. ఒక 10-15 minutes పక్కన పెట్టిన తర్వాత మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక పచ్చిమిర్చి వేసుకుంటే దీన్ని ఇలాగే తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా పైన నువ్వులు అలా జల్లుకున్నా కూడా చపాతీ చేసేటప్పుడు మంచి క్రిస్పీగా వస్తాయి. మనం ఈ చపాతీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చపాతీని పెనం మీదే వదిలేస్తే మాత్రం చాలా క్రిస్పీగా వస్తుంది. అలా కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 2 చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాను. ఒకదానికి గీ వేస్తున్నాను, ఇంకొక దానికి గీ వేయకుండా నార్మల్గా రోస్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా ప్యాన్కి కొంచెం గీ ఉంటుంది కదా, ఆ గీ రెండో చపాతీకి సరిపోతుంది. నేనైతే ఒక 1/2 స్పూన్ అంతవరకు అయితే గీ యూజ్ చేస్తున్నాను. గీ అనగానే ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, లావ్ అయిపోతాం అనుకుంటాం, కానీ మనం యూజ్ చేసే ఆయిల్ కన్నా గీ చాలా బెటర్. నేనైతే కౌ గీ యూజ్ చేస్తాను. ఒక చపాతీ నార్మల్గా చేసేసుకొని ఇంకొక చపాతీని అయితే నేను ప్లెయిన్గా చేసుకుంటానని చెప్పాను కదా, ఈ టైంలోనే పైన కొంచెం నువ్వులు ప్రెస్ చేసుకుని రోస్ట్ చేసుకుంటే, అంటే సిమ్లో పెట్టి రోస్ట్ చేసినా లేదంటే ప్యాన్ అలా వదిలేసినా కూడా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా నేనైతే ఇంట్లో అందరి కోసం వండే కర్రీనే యూజ్ చేస్తాను. కాకపోతే ఆయిల్ కొంచెం తక్కువగా వేసి చేస్తానన్నమాట. నార్మల్గా తక్కువ ఆయిల్ వేసి పోపు గింజలు ఎక్కువ వేసుకొని ఇందులో కావాలి అనుకుంటే బగారాకు కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్, టమాటో ఇవన్నీ వేసి మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అలా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనకి ఏమైనా మసాలాలు కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇంకా వంకాయలు వేసేసి వంకాయ కర్రీ అనమాట. రెగ్యులర్గా అందరూ ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే అండి. ఇందులో అయితే స్పెషల్ ఏం లేదు. కాకపోతే నేను కాంబినేషన్ ఏం తిన్నాను అని చూపించడానికి కోసమని ఇలా చేశాను. ఇంకా పెరుగు కూడా తినొచ్చు, కాకపోతే నాకు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పెరుగు తినాలి అనిపించలేదు. చపాతీని ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే ఎక్కువ కర్రీ తినొచ్చు అని చెప్పి. కర్రీలో కొంచెం కారం తక్కువ వేసుకుంటే ఎక్కువ కర్రీ అయితే తినొచ్చు. ఇంకా చపాతీలు చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి, బాగుంటుంది. స్పినాచ్ అనగానే పసరు వాసన వస్తుంది, ఇలాంటి థాట్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో హెల్తీగా ఉంటుంది. రెగ్యులర్గా కూడా ఇవి ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ డ్రింక్ వచ్చేసి నేను రోజ్ టీ ప్రిపేర్ చేసుకున్నాను. మామూలుగా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసి నేను నీడలో ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఇవి ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ నేను షార్ట్స్లలో పోస్ట్ చేశాను. చూసిన వాళ్ళకి తెలుస్తుంటుంది, అర్థమవుతుంది. ఇంకా ఈ ఫ్లవర్స్ని వేడి నీళ్ళల్లో మరిగించుకోవాలి. దాంతోపాటు నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి దాల్చిన చెక్క వేశాను. అల్లం కూడా వేసుకోవచ్చు, ఇలాచీ వేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్లుగా మనకి ఏది నచ్చితే
అది వేసుకోవచ్చు అనమాట. మంచి డీటాక్స్గా ఉంటుంది. ఇంకా సీజన్ చేంజ్ అయినప్పుడు మనకు జలుబు, దగ్గు ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. అవి రాకుండా కూడా ఉంటాయి. ఇంకా దీంట్లో నేనైతే హాఫ్ లెమన్ అయితే యూజ్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే హనీ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మీకు ఇష్టమైతే హనీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కోసారి హనీ యాడ్ చేసుకుంటాను, ఒక్కోసారి అయితే ప్లెయిన్గానే తాగుతాను. దాల్చిన చెక్క వేసినప్పుడు ప్లెయిన్గా ఉండే లెమన్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. హనీ కాకుండా లెమన్తో ఓన్లీ లెమన్ వేసుకున్నా కూడా దాల్చిన చెక్క కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అయితే పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ ఈ డ్రింక్తో పాటు ఒక గుప్పెడు ఈ పల్లీలు అయితే తిన్నాను. నేను ఇంకా వీటి పొట్టు తీయను, జస్ట్ రోస్ట్ చేసుకొని అలాగే తింటాను. నైట్కి బయటికి వెళ్ళి వచ్చాము. ఈరోజు డిన్నర్ ఏం చేయాలి అనిపించట్లేదు. అయితే నేనైతే కాఫీ చేసుకుంటున్నాను. నార్మల్గా డైట్లో ఉన్నప్పుడు కాఫీ ఏంటి అనుకోవచ్చు, నాకైతే ఈ కాఫీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నేను డిన్నర్ స్కిప్ చేసి కాఫీ తాగినప్పుడు మామూలుగా ఏ డ్రింక్ అయినా తాగొచ్చు, మిల్క్ అయినా తాగొచ్చు, లేదంటే మనం ఏదైనా స్మూతీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు కాఫీ ఎక్కువ ఇష్టం అవుతుంది. షుగర్లెస్ కాఫీ, బ్లాక్ కాఫీ, బుల్లెట్ కాఫీ ఇలాంటివన్నీ కూడా నేను ఈజీగా తాగలను. నాకు చాలా బాగా నచ్చుతాయి కూడా. కాఫీ ఫ్లేవర్ అనగానే బాగా అనిపిస్తుంది. నేను మిల్క్ కూడా ఫ్యాట్లెస్ మిల్క్ తీసుకున్నాను. దాంట్లో వచ్చిన పైన వచ్చే మీగడ కూడా నేను మా వారికి ఇచ్చే కాఫీలో వేసేస్తాను. మీగడ ఒకవేళ మన దగ్గర ఫ్యాట్లెస్ మిల్క్ లేకపోతే కొన్ని ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకొని పైన వచ్చే మీగడ తీసేసుకొని మరగబెట్టుకుంటే సరిపోతుందండి. అందులో కూడా ఏం ఫ్యాట్ అయితే ఉండదు. చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. వేడిగా ఏం తాగినా కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఒకవేళ నైట్ టైంలో ఏదైనా ఫ్రూట్స్ లేదంటే వెజిటేబుల్స్ ఇలా తిన్నప్పుడు మళ్ళీ కాసేపటికి ఆకలేసినట్లు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేడిగా వేడి నీళ్ళు అయినా, బ్లాక్ టీ అయినా, గ్రీన్ టీ అయినా ఇలా ఏదైనా తాగితే కూడా మనకైతే ఆకలేదు. రెగ్యులర్గా కాఫీ టీ తాగే వాళ్ళు ఒకేసారి ఆపేయాలంటే ఆపేయలేరు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు తాగొచ్చు, ఏం కాదు. రెగ్యులర్గా షుగర్ యూజ్ చేయకుండా నేనైతే తాటి బెల్లం యూజ్ చేశాను. అది కూడా 1 స్పూన్ వేశాను. 2 స్పూన్స్ తాటి బెల్లం వేసుకుంటే షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అసలు లేకపోయినా కూడా నేను తాగగలను. ఇదండి డే 1 వీడియో. అయితే 30 డేస్లో ఏం తింటానో మీకు చూపిస్తాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కూడా మీకు చూపిస్తాను. ప్రతి రెసిపీ అయితే మీకు పెడతాను. మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.